వామ్మో మంజుగాడైతే ఫుల్ ఏడ్ చేశాడు. తర్వాత నేను మంజుగాడు కలిసి మురళీగాడిని అయితే ఏడిపించేశాము. అసలు మూమెంట్ ఏంటంటే మామ రీసెంట్ టైమ్స్ లో జింజర్ గార్లిక్ అత్తర్ అని చెప్పేసి ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇంకా దాన్ని తీసుకొచ్చేసాను మా వాళ్ళ మీద ప్రయోగం చేద్దామని చెప్పేసి. అసలు దీని స్మెల్ ఎలా ఉండదు అని చెప్పేసి కొంచెం చేతికి పూసుకొని చూసాను. స్మెల్ అయితే చాలా ఘాటుగా హెవీగా అయితే ఉంది. ఇంకా మన వాళ్ళు అయితే అయిపోయారు. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. మొదట మంజుగాడి దగ్గరికి అయితే వెళ్ళాను. అరే మామ అత్తర్ స్మెల్ ఎలా ఉందో చూసి చెప్పరా అని చెప్పి వాడికైతే కొంచెం పూసాను. మనోడైతే ఆ గాడి దెబ్బకి ఏడ్ చేశాడు అనమాట. మేమంతా కలిసి పక్కన జూనియర్ కూర్చొని వాడి దగ్గరికి అయితే వెళ్ళి వాడి స్మెల్ అయితే చూపించేశాము. మనోడికి మాత్రం లోపల నరాలు నాటే ఆడుతున్నాయంట. మునిగితే అందరం మునగాలి అని చెప్పి సిద్ధాంతం మాది. ఇంకా నేను మంజుగాడు ఇంటికి వెళ్ళే మురళీగాడిని అయితే ఆపేశాము. అత్తరు అనగానే చాలు ఎగేసుకుని ఉండి పూసేసుకుంటున్నాడు ఈ మురళీగాడు. అలా కాదు మా అలా పూసుకుంటే స్మెల్ తెలియదు అని చెప్పేసి మంజుగాడు వాడి చేతి మీద అయితే వేసేశాడు. దెబ్బకి తాగిన మ్యాచ్ అంతా దిగిపోయింది. మనోడికి మాత్రం వాడు నాప్కిన్ అయితే అడిగాడు. దానికి కూడా కొంచెం అత్తరు పూసి వాడికైతే ఇచ్చాను. ఇంకా అలా మేమందరం కలిసి ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువాసన అయితే చూపించేశాము. వీడికైతే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది. చేతిలో ఉన్న బ్యాగ్ కూడా కిందకైతే విసిరేశాడు. మా అత్తర్ స్మెల్ ఎలా ఉంది మీకోసం మా స్పెషల్ గా నేను కొనుక్కొని వచ్చాను. అంటే వీళ్ళు చూడండి నన్ను ఎలా కొడుతున్నారు. వీళ్ళు కొట్టిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళకి మాత్రం బాగా ఎక్కేసింది అనమాట అత్తర్ స్మెల్ మాత్రం. ర్యాంక్ ఎలా అనిపించింది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రీల్స్ స్క్రోల్ చేసే ముందు కొంచెం లైక్ చేసి ఫాలో కొట్టు మావా.